నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రామారావుపేటలోని గాంధీ విగ్రహం వద్ద మహాత్మా గాంధీ వర్ధంతి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణోపాధి చట్టాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ ప్రతిజ్ఞ. కాకినాడ జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు. కాకినాడ రూరల్లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం. కాకినాడలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఎంఎస్ఎన్ క్యాంపస్ లో ఘనంగా విద్యాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ 111వ వర్ధంతి. ఎంఎస్ఎన్ క్యాంపస్ స్థాపన వెనుక ఆయన ఆశయం, ధ్యానగుణం, మహత్తర కృషి మరువలేనిదంటూ కొనియాడిన పలువురు వక్తలు. ఇక డీటెయిల్స్ చూస్తే, విద్యాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ 111వ వర్ధంతి కార్యక్రమాన్ని కాకినాడలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఎంఎస్ఎన్ క్యాంపస్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్యాంపస్ సిబ్బంది బి సూరిబాబు సమన్వయకర్తగా వ్యవహరిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా క్యాంపస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ ప్రశాంతి ముఖ్య అతిథిగా హాజరై క్యాంపస్ లో ప్రతిష్ఠించిన మల్లాడి సత్యలింగ నాయకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎంఎస్ఎన్ క్యాంప్ స్థాపన వెనుక మల్లాడి సత్యలింగ నాయకర్ ఆశయం, మహాస్థల దానగుణం మరియు మహత్తర కృషి మరువలేనిదని తెలిపారు. ఆయనకు విద్యాభ్యాసం లేకపోయినప్పటికీ విద్య విలువను గాఢంగా అర్థం చేసుకుని తన ప్రధాన ఆదాయం విద్యార్థుల అభివృద్ధికే వినియోగించాలనే ఉన్నత సంకల్పంతో ముందుకు సాగారని అన్నారు. ఈ ప్రాంతంలోని విద్యార్థులు చదువుకునే అవకాశాలు పొందాలనే లక్ష్యంతో శ్రీ మల్లాడి సత్యలింగ నాయకర్ ట్రస్టీలకు స్పష్టమైన సూచనలు చేశారు. ఈ క్యాంపస్ లో చదువుకునే ప్రతి విద్యార్థి ప్రేరణ పొందుతూ వారి యొక్క ఆశయం మరియు ఆశీర్వాదంతో విద్యను అభ్యసించాలని పేర్కొన్నారు. ఇంతటి గొప్ప దానగుణం, దాతృత్వం కలిగిన వ్యక్తి కనుకే నేటి తరానికి కూడా ఆయన ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. విద్యను సామాజిక మార్పుకు ఆయుధంగా భావించిన మహనీయుడిగా ఆయనను గుర్తు చేసుకోవాలని సూచించారు. తదనంతరం నాన్ టీచింగ్ ఉద్యోగి సూరిబాబు శ్రీ మల్లాడి సత్యలింగ నాయకర్ జీవన చరిత్రను విద్యార్థులు, సిబ్బందికి వివరించారు. సాధారణ నేపథ్యంతో జీవితం ప్రారంభించిన మల్లాడి సత్యలింగ నాయకర్ కష్టపడి సంపాదించిన సంపదను వ్యక్తిగత సుఖాలకు కాకుండా సమాజ హితానికి, ముఖ్యంగా విద్య కోసం అంకితం చేసిన గొప్ప దాతగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని వివరించారు. విద్యను అభ్యసించకపోయినా విద్యా ప్రాముఖ్యతను గ్రహించి భవిష్యత్ తరాలకు జ్ఞానదీపం వెలిగించిన దూరదృష్టి గల వ్యక్తి అని ఆయన్ను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎం పోచయ్య, డాక్టర్ ఎల్ మధుకుమార్, డాక్టర్ కె జోసెఫ్ స్టీఫెన్, మహమ్మద్ నదీం, డాక్టర్ కె హారిక తదితర అధ్యాపకులు, వి శ్రీనివాసరావు, కరీం తదితర అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొని మల్లాడి సత్యలింగ నాయకర్ గొప్ప వ్యక్తిత్వాన్ని, దాన గుణాన్ని, సేవలను కొనియాడారు. Why I should waste my time. If you once waste your time, you'll never get the time again in your life. So every minute is more valuable for the education system of the student. And today we know that Mahatma Gandhi, who has been assassinated in the year 1948. ఆయన అడిగాడు అనమాట, నేను నరసాపురం వాడపల్లిలో మా వాళ్ళు గుళ్ళు గోపురాలు కట్టారు, అలా నేను కూడా కట్టాలనుకుంటున్నాను, మీరు దానికి సహకరించండి అంటే ఆయన సరే నేను మీరు కాకినాడ రండి, అప్పుడు నేను మనం చేద్దామని అనుకున్నారు. ఈ లోపల ఆయన పర్వతించడం జరిగింది. ఆ తర్వాత కాకినాడ వచ్చిన తర్వాత ఆయన ఒక 20 ఏళ్ల పాటు ఇక్కడ పశువులకి గడ్డి అది వేయమని చెప్పి కొన్ని ప్రాంతాల్లో కొంతమంది మనుషులు 20 ఏళ్ళు పశువులకి ఆయన గడ్డి అది పెట్టించారు. అంత బోతపై ఉండేది అనమాట. అది అయిపోయిన తర్వాత రాను రాను ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంది అన్న దశలో 1905వ ప్రాంతంలో
ఏం చేశారంటే ఆయన 1907లో ఒక వీలునామా రాశారు. తన దగ్గర ఉన్నటువంటి ఆస్తి అంతా పోగా ఒక 8 లక్షల రూపాయలు ఒక ట్రస్ట్ కి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆ ట్రస్ట్ కూడా ఆయన ఏర్పాటు చేశారు. ఆ ట్రస్ట్ లో ఎవరెవరంటే కాకినాడలో ఉన్నటువంటి ఇందాక చెప్పిన న్యాయవాది తులసిరెడ్డి శేషగిరిరావు పంతులు గారు, ఇక్కడ మన గౌరమావిడాడు ఆలయాన్ని నిర్మించినటువంటి కొవ్వూరు బసిరెడ్డి గారు అబ్బాయి ఆదిరెడ్డి గారు, తన దగ్గర పనిచేసేటువంటి గుమస్తా పినపాదు గోవిందరాజు గారు, తర్వాత తన దత్తత కుమారుడైన సుబ్రహ్మణ్య నాయక్ గారు, వీళ్ళందరినీ ఒక ట్రస్ట్ గా ఏర్పాటు చేసి ఒక 8 లక్షల రూపాయలు వాడికి ఇవ్వాలి.